ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హనుమంతుడి ఈ 12 పేర్లు నిత్యం పలికారంటే ఏ సమస్య దరిచేరదు. జై శ్రీరామ్ అనే పదాలు పలికితే చాలు హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది. శ్రీరాముణ్ణి ఆరాధించే వారి మీద ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. ఆంజనేయుడికి శ్రీరాముడి పట్ల అచంచలమైన భక్తి ఉంది. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో హనుమాన్ జయంతి కూడా ఒకటి. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం ఆయన 12 నామ స్తోత్రాలు అని పిలువబడే 12 నామాలను జపించడం వల్ల కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. వీటిని నిత్యం జపించడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. హనుమంతుడికి ఉన్న 12 పేర్లు ఏంటి, వాటిని పలకడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ అంటే వికృతమైన దవడలతో ఉన్నవాడు అని అర్థం. సూర్యుణ్ణి చూసి పండిన మామిడి పండుగా భావించి దాన్ని మింగడానికి ప్రయత్నించిన చిన్ననాటి సంఘటనను ఈ పేరు సూచిస్తుంది. అమాయకత్వాన్ని ప్రస్ఫుటిస్తుంది. ఇక మరొక నామము ఆంజనేయ. హనుమంతుణ్ణి ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. ఆంజనేయుడు అంటే అంజనీ పుత్రుడు అని అర్థం. అంజనీదేవి తనకు కొడుకును ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించినప్పుడు దైవిక వరం ఫలితంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే అంజనీ పుత్రుడని ఆంజనేయుడు అని పిలుస్తారు. మూడవ పేరు వాయుపుత్ర. వాయుపుత్ర అంటే వాయుదేవుని కుమారుడు. ఈ పేరు హనుమంతుని తండ్రి వాయుదేవుణ్ణి సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుని పుట్టుకలో వాయుదేవుడు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన బలం, చురుకుదనం ఆంజనేయుడికి వచ్చాయని నమ్ముతారు. నాల్గవది మహావీర. మహావీర అనే పేరు హనుమంతుని అసాధారణమైన శౌర్యం, ధైర్యాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది. నిర్భయ స్వభావం శ్రీరాముని సేవలోని అచంచలమైన భక్తిని సూచిస్తుంది. ఆయన మీద భక్తితో లంకా దహనం చేసి మహావీరుడిగా నిలిచాడు. ఐదవది జితేంద్రియ. జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించిన వాడని అర్థం. హనుమంతుడు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కేవలం శ్రీరాముడి సేవ చేయడంపైనే దృష్టి సారించాడు. అతని క్రమశిక్షణ, భక్తికి నిదర్శనంగా ఈ పేరుతో పిలుస్తారు. ఆరవది భక్తిమాన్. హనుమంతుని భక్తిమాన్ అనే పేరు కూడా పిలుస్తారు. శ్రీరాముని పట్ల అతని భక్తి శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. హిందూ పురాణాలలో ఆదర్శ భక్తుడిగా హనుమంతుణ్ణి పిలుస్తారు. దంత అనే పేరు క్రమశిక్షణతో కూడిన ఇంద్రియాలు కలిగిన వాడని అర్థం. హనుమంతుడి క్రమశిక్షణ స్వభావం, ఇంద్రియాల మీద నియంత్రణ కలిగిన భక్తుడు. అందుకే అతని సద్గుణాలను అనుకరించాలని సూచిస్తూ ఈ పేరుతో పిలుస్తారు. కపీంద్ర అంటే కోతుల రాజు అని అర్థం. వానరులలో ఒకడైన హనుమంతుడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సీతమ్మను వెతకడానికి వానర సైన్యాన్ని లంకకు నడిపించిన వ్యక్తి హనుమంతుడు. రామాయణంలో కీలక పాత్ర పోషించాడు. భయ నివారణ. భయాన్ని తొలగించే వాడిగా, భయ నివారణగా పేరుగాంచాడు. హాని, చెడు ప్రభావాల నుంచి భక్తులను రక్షించడంలో హనుమంతుణ్ణి తలుచుకుంటారు. ఆయన నామాన్ని జపించడం వల్ల భయం పోయి ధైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పవనపుత్ర. హనుమంతుణ్ణి పవనపుత్ర అని కూడా పిలుస్తారు. అంటే వాయుదేవుని కుమారుడు, వాయువుతో సంబంధం కలిగి ఉండడం వల్ల పవనపుత్ర అని అంటారు. వేగంగా ప్రయాణించి పనులను సమర్థవంతంగా సాధించగల సామర్థ్యాన్ని ఈ పేరు సూచిస్తుంది. సంకట్ మోచన.
సమస్యలను తొలగించేవాడిగా హనుమంతుణ్ణి సంకటమోచన అనే పేరుతో కూడా పిలుస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, అడ్డంకులను తొలగించమని కోరుకుంటూ భక్తులు హనుమంతుణ్ణి పూజిస్తారు. ఈ పేరుని పలకడం వల్ల బలం, పట్టుదల, ధైర్యం వస్తాయని భక్తుల నమ్మకం. మారుతి అనేది హనుమంతుడికి ఉన్న మరొక పేరు. మారుట్ అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం గాలి, వేగవంతమైన కదలిక, చురుకుదనం కలిగి ఉండడం వల్ల హనుమంతుణ్ణి మారుతిగా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ 12 నామాలు జపించడం వల్ల హనుమంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.